ఈ బుల్లి చిత్రంలోని సన్నివేశాలు, పాత్రలు కేవలం కల్పితమే. కానీ ఆ పాత్రలను మీకు ఆపాదించుకొని మీ మనోభావాలు దెబ్బతిన్నాయని సోషల్ మీడియాలో రచ్చజేసి మా ఈ బుల్లి చిత్రం పబ్లిసిటీకి సహాయపడవలసిందిగా ప్రార్థన. ఆ పేషెంట్ని బెడ్ మీద పడుకోబెట్టు. చిరు, టార్చ్ లైట్ అందుకో. ఇది పని చేయదని ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకోటి ఇవ్వు. సరే సార్. కామన్ సెన్స్ లేదా? ఓ బాధేస్తున్నావు, లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. సారీ సార్, నా ఫ్రెండ్కి ఏమైందో తెలుసుకుందామని తను మాట్లాడలేకపోతుంది సార్. ఎవరు మీ ఫ్రెండు? సెక్యూరిటీ గార్డ్ సూర్య సార్. ఓ ఆ మహానుభావుడా. అతనికి ఏమైందో తెలుసుకునే ముందు ఏం జరిగిందో తెలుసుకో. నమస్తే సార్. నమస్తే ఆంటీ. నువ్వు ఎప్పుడొస్తావా అని వెయిట్ చేస్తున్నాను సూర్య. ఎందుకు? లాస్ట్ మంత్ నేను రాసిన ఎగ్జామ్ ఆన్సర్ కీ వచ్చింది. నేను చెక్ చేశా, నాకు పక్కా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. సూపర్. నాకు కొంచెం ఆకలేస్తుంది, ఏమైనా తిందామా? సారీ, ఫ్రెష్ అప్ అయ్యేసిరా, తిందాం. సరే. మా నాన్న కాల్ చేస్తున్నారు. హలో నాన్న. భోజనం చేస్తున్నావా అమ్మా? అవును నాన్న. అమ్మా మీరు ఎలా ఉన్నారు? అవన్నీ ఇప్పుడు ఎందుకులే గానీ, మన ఇంట్లో టేకు డైనింగ్ టేబుల్ మీద కాలు వేసుకొని మహారాణిలా తినేదానివి. ఇరుకిరుకు కొంపలో నేల మీద బాగుందా ఇప్పుడు? నా మాట కాదని వాడిని పెళ్లి చేసుకున్నాం. ఏదో ఒక రోజు నిన్ను నెట్టెట్లో ముంచేస్తాడు. ఇప్పుడైనా నా మాట విను. ఎన్ఆర్ఐ సంబంధం ఉంది. 25 ఏళ్ళు పెంచిన తండ్రికి ఏ క్వాలిఫికేషన్ లేని నాలాంటోని పెళ్లి చేసుకుంటే కోపం రాదా? ఇవన్నీ మామూలే, లైట్ తీసుకో. నేను తన కూతుర్ని, నన్ను ఏమన్నా పడతాను. నిన్నంటే మాత్రం నేను తట్టుకోలేను. నేను జాబ్ కొడతాను సూర్య. మనం బాగా సెటిల్ అయ్యి నా డెసిషనే కరెక్ట్ అని మా నాన్నకి ప్రూవ్ చేయాలి సూర్య. హలో. హలో సూర్య, ఎక్కడి దాకా వెళ్ళావు? ఆల్మోస్ట్ ఆఫీస్ దాకా వచ్చేసా. ఏమైంది? నీకొక గుడ్ న్యూస్. అదేనా? ఏయ్, మరి ఇప్పుడే రిజల్ట్ చూసా, నా గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఇప్పుడే నీ దగ్గరికి రావాలనుంది. అయితే వచ్చే. వస్తే నీకు జాబ్ వచ్చిన రోజు నాకు జాబ్ పోయిన రోజు ఒకటే అవుతుంది.
జాబ్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలో నిన్ను వదిలి వెళ్ళాలని బాధపడాలో అర్థం కావట్లేదు. ఏమైంది? 3 నెలలు ట్రైనింగ్కి వెళ్ళాలంట. ఓస్ ఇంతేనా? 3 నెలలేగా, ఇలా అయిపోతాయి చూడు. వెళ్ళనా? ఈ 3 మంత్స్ నేను ఒకరోజు కూడా మిస్ కాకుండా చూస్తాను. ఎలా? ఇలా ఆ. మరి నీకు? జాగ్రత్త. బాయ్. బాయ్. హాయ్ మీరా. హాయ్ సూర్య, ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను. అక్కడంతా ఓకేనా? ఇక్కడ అంతా ఓకే. నువ్వు టైంకి తింటున్నావా? నేను తింటున్నా, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే సరే, ట్రైనింగ్కి టైం అవుతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను ఈవినింగ్ కాల్ చేస్తా. సరేనా? బాయ్. బాయ్ బాయ్.
ఏవో సాధించాలని, ఎంతో సంపాదించాలని సిటీకి వస్తారు. ఇలాంటి వాటికి బానిసై ఎటు కాకుండా పోతారు. అతని అకౌంట్ సెటిల్ చేసి రేపటి నుంచి రావద్దని చెప్పు. నేను వాష్రూమ్ వెళ్తున్నా, నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. నాతో పాటు రా. సూర్య, నేను కావాలో అది కావాలో తేల్చుకో. నాకు ఇదే కావాలి. నా మాట కాదని వాడిని పెళ్లి చేసుకుందాం. ఏదో ఒక రోజు నిన్ను నెట్టెట్లో ముంచేస్తాడు. సూర్య, 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 సూర్య. సూర్య, సూర్య. అన్నా, అమ్మా ఎక్కడున్నారు? సూర్యకి కాల్ చేశాను, నాట్ రీచబుల్ వస్తుంది. ఇంటికొచ్చి చూస్తే లాక్ వేసి ఉంది. అన్నా, మీకు లొకేషన్ పంపిస్తా, ఇక్కడికి రండి. ఓకేనమ్మా, పంపించు. ఓకే. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటలా? అమ్మా ఏమైంది? ఇక్కడెందుకున్నావు? సూర్య ఎక్కడ? డాక్టర్ ఎక్కడున్నారు? సార్, సార్. చిరు, అసలు ప్రాబ్లం ఏంటి? సార్, నేను సెక్యూరిటీ గార్డ్ సూర్య ఫ్రెండ్ని. ఓకే, కమ్ విత్ మీ. సార్, అసలు ఏమైంది సార్ నా ఫ్రెండ్కి?
మీ ఫ్రెండ్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాడు, ఐసీయూలో ఉన్నోడిని సపరేట్ రూమ్లో పెట్టాల్సి వచ్చింది. సార్ ఏంటి సార్ ఇది? మీ ఫ్రెండ్ని భూతం పట్టుకుంది, మొబైల్ అనే భూతం పట్టుకుంది. తన అకౌంట్ సెటిల్ చేసి రేపటి నుంచి రావద్దని చెప్పు. సూర్య, నేను కావాలో అది కావాలో తేల్చుకో. నాకు ఇదే కావాలి. మానసికంగా పూర్తి పరివర్తన చెందిన పెద్దవాళ్ళే మొబైల్ని ఎలా డీల్ చేయాలో తెలియక సతమతమవుతున్నారు. అలాంటిది ఏమీ తెలియని పసిపిల్లలకు సెల్ ఫోన్లు ఇస్తున్నాం. వాళ్ళ ఫ్యూచర్ ఏంటో, వాళ్ళ మెదళ్లపైన ఆ సెల్ ఫోన్ ప్రభావం ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఆ భూతం నుండి మీ పిల్లల్ని, వాళ్ళ భవిష్యత్తుని కాపాడండి.